కవిత మేలో పార్టీ పెడుతుంది అని అంటున్నారు. మరి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందండి? షర్మిల అయిపోయింది, మళ్ళీ కవిత అంతే. మరో షర్మిల, మరో కవిత. అంటే అంత ఆమె మూడు అక్షరాలు సరిపోతాయి కదా పేర్లకు కూడా. సో షర్మిల కవిత అంటారా? అంతే. సో అంటే ఆమె పెట్టే పార్టీకి రెండే టార్గెట్ అని చెప్తుంది. ఇంకో సైడ్ సిద్దిపేట, ఇంకో సైడ్ బోధన్ అని చెప్తుంది. మరి ఆ రెండు దాంట్లో కూడా ఆమెకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అంత కేసీఆర్ ని కాదనక్క రావు సిద్దిపేట. ఓకే, బీఆర్ఎస్ కి అడ్డా కదా సిద్దిపేట. అందుకు రావు, ఎందుకంటే బీఆర్ఎస్ కి ఆపోజిట్ వస్తే ఎట్లా వస్తాయి? సో ఎన్ని అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఆమె చాలా వరకు కూడా వ్యతిరేకంగా వచ్చేసింది. పార్టీ పెట్టడం కూడా అవన్నీ కూడా మనకి నడుస్తూనే ఉంది. అండ్ మీడియా చిట్ చాట్ లో మెయిన్ గా చెప్పిన విషయం కూడా పార్టీ గురించే. అంటే పార్టీని ఏ లెవెల్లో తీసుకెళ్తుంది అంటారు? ఏం లేదండి, ఊరిని అంతే. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కవిత పార్టీ పెడుతుంది వాళ్ళ నాన్న ఓట్లు చేల్చడానికి కోసం, ఎందుకంటే వేరే వాళ్ళు బీజేపీతోనే ఎవరితో కుమ్మక్క అవుతుంది లాస్ట్ కి, అలా అయిపోద్ది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. స్ట్రాటజీ ఏం లేదు. ఇప్పుడు ఓటుకునే ఇది కల్తీ లిక్కర్ ఉంది కదా మద్యం, ఆ కేసులో నుంచి బయటకు పడడానికి బీజేపీ సపోర్ట్ చేసింది, బయటకు తీసుకొచ్చింది. వాళ్ళకి లాస్ట్ ఫైనల్ మూమెంట్ లో యాడ్ అవుద్ది. అంటే ప్రజల నుంచి ఆదరణ ఉంటదంటారా లేదా? ఉంటే 1 or 2% ఉంటుందండి అంతే. అనుకుంటున్నారు ఇన్నాళ్ళు తండ్రి పెట్టిన భిక్షతోనే పైకి వచ్చింది. ఇప్పుడు తండ్రికి అపోజిషన్ తిరిగితే ఎలా ఉంటుంది? అంటే కొడితే హరీష్ రావుని కొట్టాలి లేదా కేటీఆర్ ని కొట్టాలి అనే టార్గెట్ తోనే వస్తుంది. ఇక్కడ మామని లేకపోతే తమ్ముడిని, ఇంట్లో వాళ్ళతో గొడవ పడితే ఏముంది? ప్రజల సమస్యలపై గొడవ పడాలి, కానీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడితే ఎలా ఉంటుందండి? అది ఏదన్నా ఉంటే ప్రజల సమస్యలతో గొడవ పడాలి. ప్రజల్ని మోసం చేశారు, అందుకే నేను వచ్చిన బయటికి అంటున్నాను. ఇన్ని రోజులు ఈమె ఉన్నప్పుడు అప్పుడు మోసం కనిపించట్లేదా? ఇన్ని సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏదో ఈమె తప్పు చేసి బయటకు పడినందుకు వాళ్ళ నాన్న వాళ్ళ అన్న తమ్ముడి మీద వేస్తేలా?